నగరంలోని స్థానిక స్టోనోస్పేట నందు వెలసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దసరా సందర్భంగా శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవం ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ నెల 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం తెలిపారు. 22వ తేదీ ఉదయం 7 గంటలకు పెండా నది నుంచి 1008 మహిళలచే కలశాలతో ఊరేగింపుగా బయలుదేరి దేవస్థానం నందు అభిషేకం చేయబడని, 22వ తేదీ కాచాయిని అలంకారం మొదలు భవానీ అలంకారం, బాలా త్రిపుర సుందరి అలంకారం, అన్నపూర్ణ అలంకారం, రాజరాజేశ్వరి అలంకారం, ధనలక్ష్మి అలంకారం, సరస్వతి అలంకారం, దుర్గాదేవి అలంకారం, మహానవమి గజలక్ష్మి అలంకారం, విజయదశమి నాడు సెమీ పూజ, సాయంత్రం నగరోత్సవం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంట్లో అమ్మవారు బొమ్మ, అమ్మవారు పాదాలు ఉంటే చాలా శుభ పరిణామము అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా కమిటీ తరఫున మేమందరం కూడా నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లాస్ట్ రెండవ తేదీన అమ్మవారికి నగరోత్సవం జరుగుతుంది. ఈ యొక్క నగరోత్సవం అత్యంత వైభవంగా, నాకు తెలిసినంత వరకు నెల్లూరులో ఎవరన్నా ఒక రాజరాజేశ్వరి దేవస్థానం అట్లా ఏదైనా 1-6 ఉండొచ్చేమో, మాది నెంబర్ 1గా నెల్లూరు పట్టణంలో అత్యంత వైభవంగా ఈ యొక్క నగరోత్సవం జరుగుతుంది. ఈ నగరోత్సవంలో తెనాలి బ్రాండు, అలాగే కడప డ్రమ్స్, తెనాలి కేరళ డ్రమ్స్, వివిధ వేషధారణలు, అలాగే తప్పెట్లు అన్నీ కూడా ఈ యొక్క నగరోత్సవంలో జరుగుతుంది. పుష్ప పల్లకి ప్రత్యేకంగా ఈ యొక్క నగరోత్సవానికి పుష్ప పల్లకి తయారు చేయడం జరుగుతుంది. ఈ పుష్ప పల్లకిలో అమ్మవారు ఊరేగింపుతో ఈ బ్యాండ్ మేళంతోటి అన్ని రకాల మేళతాళాలతోటి ఈ యొక్క ఉత్సవాన్ని నగరోత్సవంగా తీసుకుపోవడం జరుగుతుంది. అలాగే అమ్మవారు ఉత్సవం రోజు, నగరోత్సవం రోజు 108 మంది కన్య పిల్లలు, అంటే కన్యగా ఉన్నటువంటి అమ్మాయిలతోటి దీపాలు పట్టుకొని అమ్మవారు ముందర ఈ యొక్క ఊరేగింపు దీపాలతోటి ముందుగా తీసుకెళ్లడం జరుగుతుంది. నా పేరు కోట గురుబ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి చైర్మన్ని. ఈ నెల 22వ తారీఖు నుండి వచ్చే నెల 3వ తారీఖు వరకు దేవి శవన్నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. 22వ తారీఖున 108 కలశాలతోటి రంగనాయక స్వామి దేవస్థానం నుంచి 1008 కలశాలతోటి ఎర్రచీర కట్టుకొని మహిళలందరూ కూడా ఊరేగింపుగా పినాకిని నది తీరం నుంచి రంగనాయలపేటలో నుండి ఇక్కడ వరకు అక్కడి నుంచి తీర్థం తీసుకొచ్చి ఆ తీర్థంతో అమ్మవారికి అభిషేకం చేయబడుతుంది. ఆ కలశాలు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క వెండి ప్రతిమను అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఆ రోజు ఎక్కువ మందిగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికి కూడా మనవి చేస్తున్నాము. అట్లాగే 22వ తారీఖున సాయంత్రం 6 గంటలకి కాత్యాయని అలంకారం ఉంటుంది. దానికి ఉభయకర్తలుగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారే వ్యవహరిస్తారు. అట్లాగే 23వ తారీఖు మంగళవారం సాయంత్రం 6 గంటలకి శ్రీ భవానీ అలంకారము, మూలవల్లకి కుబేర కుంకుమ అలంకారం జరుగుతూ ఉంది. దానికి ఉభయకర్తలుగా కొలిపేకల సురేష్ బాబు, ధర్మపత్రి సుహారిక, వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం సోమస్పేట దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 22వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగును. అమ్మవారికి మొదటి రోజు కలశ స్థాపన ఉదయం 6:30కి కలశ స్థాపన రంగడి గుడి యందు కలశ స్థాపన చేసుకుని అక్కడి నుంచి ఊరేగింపుగా 1000 కలశాలతోటి ఉన్నాము. ప్రతి ఒక్క